సహోదరి సహోదరులందరికీ వందనాలండి. ఈ సమయంలో ప్రకటన గ్రంథంలో ఒక మాట చూస్తే గనక ఇక్కడ ఒక సంగతి రాయబడి ఉన్నది. 3వ అధ్యాయంలో చూస్తే మనకు ఒక హెచ్చరికను ఖాతరు చేస్తున్నారు దేవుడు. హెచ్చరికను జారీ చేస్తున్నారు. 18వ వచనంలో చూస్తే, నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కోమని బుద్ధి చెప్పుచున్నాను. ఏమంటున్నారండి? నీకు దృష్టి కలిగినట్లుగా నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కోమని చెప్తున్నారు. ఏంటి ఆ కాటుక? దృష్టి కలుగునట్లు అన్నారు. కన్నులకు కాటుక దృష్టి కలగజేస్తుందా? కాటుక దృష్టి కలగజేస్తుందా? అయితే ఇక్కడ చెప్పిన సంగతి ఏంటంటే, కాటుక అంటే పోల్చిన సంగతి వాక్యము అని. మన కనులకు ఆ వాక్యము కనబడేటట్టుగా ఉంటే గనక ఖచ్చితంగా దృష్టి ఉంచితే అన్న సందర్భం మాట్లాడుతున్నారు అక్క. నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుక్కోమని చెప్తున్నాను. ఆయన యొద్ద ఆ వాక్యాన్ని నేర్చుకోమని చెప్తున్నారు. ఆ వాక్యాన్ని సరిచూడమని చెప్తున్నారు. దేవుని కళ్ళద్దాల్లోంచి దేవుని వాక్యాన్ని చూడడం నేర్చుకోవాలంటే అది దాని అర్థం. కాటుక అంటే అది అర్థం. కాటుక పెట్టుకోమని కాదండి. మామూలుగా సహజంగా కనులకు వ్యాధులు కలగకుండా, నీరు కారకుండా, లేకపోతే కనులకు వచ్చిన జబ్బులు కలగకుండా ఉండడానికి మానవులు కలిగి పట్టుకున్న స్థితి ఏంటి అంటే, ఆముదపు పొగను పట్టి దానిలో కొంచెం కర్పూరం అది కలిపి కనులకు స్త్రీలు కాటుకగా పెట్టుకుంటూ ఉంటారు. దానితో పోల్చారన్నమాట. ఎప్పుడైతే ఆ కాటుక, వాక్యం అనే కాటుకను మనం పెట్టుకున్నామో, వాక్యాన్ని దృష్టించగలుగుతాము, వాక్యంలో ఉన్న సంగతిని గుర్తించగలుగుతాము, పాటించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అందుకే ఆ పైన అంటాడు, ఆమెననువాడు 14వ వచనంలో చూస్తే, ఆమెననువాడు నమ్మకమైన సాక్షియు, దేవుని దృష్టియు, ఆది అయిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నులివెచ్చగా ఉన్నావు, కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మవేయ ఉద్దేశించుతున్నాను. నీవు దౌర్భాగ్యుడు, దిగ్గుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరుడువు అయి ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. లేదు, నేను దృష్టించి ఉన్నాను, నా కన్నులు బాగా కనబడుతున్నాయి, నేను వస్త్రాలు ధరించుకునే ఉన్నాను, దిగంబరుని కాదు అని అనుకుంటున్నావు. కానీ నేను దరిద్రతలో లేను, చాలా ధనవంతుడిని అనుకుంటున్నావు. కాదు, నువ్వు దరిద్రుడు అంటున్నాడు దేవుడు. ఏంటి ఆ దరిద్రము అంటే, వాక్యము లేని దారిద్ర్యత, వాక్యము మనసులోని నింపుకోలేని దారిద్ర్యత. అంతేగాని ఆ దారిద్ర్యం కాదు. దౌర్భాగ్యుడు అంటున్నాడు. భాగ్యవంతుడు కాదు, దౌర్భాగ్యుడు అవుతున్నావు. ఎందువల్లంటే వెచ్చగానైనను నులివెచ్చగానైనను అన్నాడు అక్కడ. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు. అటైనా ఉండు, ఇటైనా ఉండు, కానీ నులివెచ్చగా ఉన్నావు. దానిని బట్టి దౌర్భాగ్యము అని చెబుతూ, నీ కన్నులకు కాటుక కొనుక్కో, నీవు వస్త్రములు ధరించుకో అంటున్నాడు. నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు వస్త్రము ధరించుకో అంటున్నాడు. అంటే ఏంటి ఆ వస్త్రం అంటే, వాక్యం అనే నీతి వస్త్రం. ఆ నీతి, దేవుని నీతిని వస్త్రముగా ధరించుకోవడం అనేది నేర్చుకోమని చెప్తున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మీకు 14 నుంచి 19 వరకు చదివితే కనుక ఈ విషయాలు ఉంటాయి. కనుక దేవుడు ప్రేమతో హెచ్చరిస్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు? నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షించుతున్నాను, కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని చెప్తున్నారు. కనుక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, సమయం తక్కువగా ఉన్నది. ఇంకా ఆ కనులు తెరవలేని స్థితి ఉంటే, ఆ మనోనేత్రం తెరిపింపబడక ఇంకా నామకార్థపు క్రైస్తవులను ఉంటూ, ఇంకా అనేకమైన ఉత్సవాలు, పండుగలు అనుకుంటూ తిరుగుతూ ఉన్న సందర్భం చూస్తే ఎంతగా వాపోవాల్సి వస్తుందో. నేర్చుకొని అవలంబించాల్సిన సంగతులన్నీ పక్కన పెట్టి ఇంకా పదే ఆ మూలపాఠాలను పట్టుకుని తిరుగుతూ ఉంటే, ఆ మూలపాఠాలనే బోధిస్తూ ఉంటూ, ఆ మూలపాఠాలను అనుసరిస్తూ ఉంటూ, ఆ మూలపాఠాలనే సంఘాన్ని నడిపించేస్తూ, ఇంకా ఎప్పుడు ఎదుగుతాము, ఎప్పుడు రాజ్యానికి సిద్ధపడతాము, ఎప్పుడు ఇంకా ఆయన యుద్ధకు చేరడానికి
రమ్ము ప్రభువా మరణాత అని పిలవడానికి సిద్ధమైన మనసు తెచ్చుకుంటాము అని మనం గుర్తెరగడానికే ఈ మాటలు ఇచ్చారు దేవుడు. అంతేకాని దేవుడు మనల్ని దూషించిన మనల్ని ఆ గద్దింపుని తృణీకరించక, ఆయన చేసిన ఆ గద్దింపుని తృణీకరింపక చక్కగా తీసుకుంటే కనుక మనము మేలైన సంగతులు చేయడానికి మనము ముందుకెళ్ళినట్టు లెక్క. అందువల్ల ఆ కనులకు కాటుక అంటే వాక్యం అనే ఆ కాటుకను, ఆ వస్త్రము అంటే తెల్లని వస్త్రం అంటే ఆ రంగు వస్త్రాలు అవి కాదు. నీతి అనే వస్త్రం, దేవుని యొక్క ఆజ్ఞను పాటించడమే ఆయన నీతి. అందువల్ల ఆయన ఆజ్ఞను అనుసరించడమే మన నీతి, దేవుని నీతి. కనుక ఆ నీతిని వస్త్రంగా ధరించుకోమంటున్నాడు, ఆ కన్నులకు కాటుక పెట్టుకోమంటున్నాడు. కనుక బుద్ధి చెప్పుచున్నాను అని చెప్తున్నారు దేవుడు. కనుక మనకు బుద్ధి చెప్తున్నప్పుడు, మన జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నప్పుడు, కన్నులు, ముక్కు, నోరు, చెవులు మనకి గ్రహింపునిస్తున్నప్పుడే ఈ సంగతులు కనుక మనం ఆపోసన పడితే మనం ఎంతో ధన్యులం అవుతామని మరొకసారి అనేక మంది సేవకులు చెప్తూనే ఉన్నారు వాళ్ళ లేఖనాన్ని. నా వంతుగా నేను మరొకసారి గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.